హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో పాలకూర ఫ్రై సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 పాలకూర కట్టలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా వాష్ చేశాకనే కట్ చేసుకోవాలండి. మీరెలా కట్ చేస్తారో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను మొత్తం పచ్చిమిర్చి యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కారంనైనా యూస్ చేయొచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. మరోసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తరువాత కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మరికొంచెం సేపు మగ్గించుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని 4-5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. పాలకూర నుండి వాటర్ రిలీజ్ అయ్యి మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మీరు కారంని యూస్ చేస్తున్నట్లయితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. దీనిని మరో 2 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర ఫ్రై రెడీ. ఇది వేడివేడి అన్నంలోనికి, చపాతీలోనికి పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.